నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో కథలు. కథా శీర్షిక సంతకం. రచన పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, పైన కంకర జల్లిన మట్టి రోడ్డు మీద చితచితలాడుతున్న బురదలోంచి బస్సు మెల్లగా జారుతుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా, కష్టమైన నిష్ఠూరమైన సంసారాన్ని సాగించే పెద్దింటి ఆడపడుచులా అది తెరుపు లేకుండా కురుస్తున్న వానలో ముందుకు పోవటానికే ప్రయత్నిస్తుంది. బస్సు చాలా పాతది. కిటికీలకు అద్దాలు లేవు. లోపలికి జల్లు కొట్టకుండా టార్పాలిన్ ముక్కలు ఉన్నాయి. అవి టపటపా కొట్టుకుని లోపలి ప్రయాణికులకు చికాకు కలిగిస్తున్నాయి. బస్సు నిండా జనం ఉన్నారు. అంతా మట్టి పని చేసే కూలీలే. అంతా చుట్టలు కాలుస్తున్నారు. బస్సు లోపల అంతా గలీజుగా ఉంది. కిటికీ పక్క కూర్చున్న సుశీల అంత జల్లులోనూ ముఖం బయటకు పెట్టి లాగటానికి బస్సు పడే అవస్థను, కుండపోతగా కురుస్తున్న వర్షంలో వెర్రెత్తిపోయిన ప్రకృతిని చూస్తూ కాలక్షేపం చేస్తున్నది. ఆ అమ్మాయి ఒళ్ళో చిన్న సంచిని పట్టుకు కూర్చుంది. వెలిసిపోయిన ఆకుపచ్చ తీగల చీర కట్టుకున్న ఆ అమ్మాయి పొదరింట్లో చిక్కుకున్న తెలివి తక్కువ పిల్లలా ఉంది. ముక్కుకి, చెవులకి, మెళ్ళోనూ ఏమీ లేవు. చేతులకి మట్టిగాజులు కూడా లేవు. కానీ కాళ్లకు అరిగిపోయిన రబ్బరు చెప్పులు చౌకబారువి ఉన్నాయి. ఆకారానికి ఆమె పేదరాలే కాని ఆమె నేత్రాలు అమ్మవారి కళ్ళలా ఉన్నాయి. ఆమె తలకొట్టు ముడివేస్తే దేవాలయ శిఖరంలా ఉంటుంది. ఒళ్ళో ముందుకు వాలిన ఆమె జడ ధనుర్జవల్లిలా ఉంది. ఆమె మాత్రం ఆ సీట్లో బల్లిలా కూర్చుని ఉంది. ఆమె మనస్సు రామబాణంలా ఆ ఈదురుగాలిని, కుంభవృష్టిని, వాన చేసే బేబచ్చాన్ని చీల్చుకుని ముందుకు పోతున్నది. ఆమె ఒళ్ళో పట్టుకున్న సంచిలో ఓ తడిసిన పోస్ట్ కార్డు ముక్క ఉంది. దానిమీది అక్షరాలు కన్నీళ్లోడుస్తున్నాయి. ఆ సంచిలో చిన్న చిరిగిన ప్లాస్టిక్ పర్సులో బెజవాడకు టిక్కెట్టు ముక్కలు, 3 రూపాయల 30 డబ్బులున్నాయి. సుశీల ఈ వానలో ఈ బస్సులో ఇలా వెళ్ళటానికి ఆ కార్డు మీద గీతలే కారణం. ఆ అక్షరాలు కొంతసేపటికి కార్తీక దీపాల్లా వెలిగి ఒక్కో అక్షరం మరో అక్షరంతో కలిసి ఊగుతూ తూగుతూ ప్రయాణిస్తున్నాయి. జరిగిన దానికి జరగబోయేదానికి మధ్య సేతుబంధనంలా ఉంది ఆ పోస్ట్ కార్డు. సుశీలను ఆశీర్వదించి మీ మామగారు జోగినాథం వ్రాయినది. భాస్కరం ఇన్సూరెన్స్ కాగితాలు, ప్రావిడెంట్ ఫండ్ కాగితాలు వచ్చాయి. అవి నువ్వు వచ్చి సంతకాలు చేస్తే నీకు రావాల్సిన డబ్బు త్వరలో ముడుతుంది. మిగతా విషయాలు ఇక్కడ మాట్లాడుకోవచ్చు. భాస్కరానికి ఎంత ఇన్సూరెన్స్ ఉందో, అతనికి ఎంత ప్రావిడెంట్ ఫండ్ వస్తుందో సుశీలకు తెలియదు. అతను కాస్త తల వంచి సన్నగా నవ్వినప్పుడు గీటురాయి మీద మచ్చుకు గీసిన బంగారు గీతలా ఉంటుంది అనుకుంది. కానీ అతనికి లివర్ జబ్బు ఉందని తెలుసుకోలేదు. పెళ్ళైన నెలలో 16 రోజుల పండగ దాటాక ఓ అర్ధరాత్రి మంచం మీద గిలగిలా కొట్టుకుని చస్తాడని కూడా ఆమెకు తెలియదు. ఆ 16 రోజుల పెనిమిటి, దహనకాండ, సంచయనం, నిత్యకర్మలు ముగిశాక మామగారు జోగినాథం గారు 1 టౌన్ నుంచి ఓ ముండను తెస్తారని కూడా ఆ పసిపిల్ల ఊహించలేదు. తర్వాత తమ పల్లెటూరు నుంచి పంతులు గారు వచ్చి తీసుకెళ్ళిపోతానన్నప్పుడు, మామగారు తన దగ్గరే ఉంచమని రొక్కించినప్పుడు ఇంకా అక్కడ ఎందుకుండాలో కూడా అప్పుడు సుశీలకు తెలియలేదు. ఎన్నో తెలియని విషయాలు ఆమెతో నిమిత్తం లేకుండా జరిగిపోయినప్పుడు మళ్ళీ ఇప్పుడు పోస్ట్ కార్డ్. 16 రోజుల పెనిమిటి సంపాదనకు తను ఆశపడటం ఎంతవరకు ధర్మమో కూడా సుశీలకు తెలియదు. ఇప్పుడు మాత్రం వానలో ఈ పాత బస్సు తనను మామగారింటికి తీసుకెళ్తున్న పేదరాలి మనసులా ఉన్న పేద బస్సు 4 కాళ్ల మీద అంటే ధర్మం మీదే నడుస్తున్నట్లు సుశీలకు తోచింది. లోకం ధర్మం మీదే నడుస్తుందని సుశీలకు అనిపించటానికి పోస్ట్ కార్డు మాత్రమే కారణం కాదు. పంతులుగారి హోటల్ కూడా ధర్మం మీదే నడుస్తుండబట్టి తానీ బస్సులో ఇలా ప్రయాణం చేయగలుగుతుంది. లేకపోతే సుశీలకు బెజవాడకు బస్సు టికెట్టు చింపి 3 రూపాయల 30 ఎవరు చేతిలో పెడతారు? పెళ్ళైన 2వ నెల తిరగకుండా తనను తీసుకొచ్చి మళ్ళీ పనిలో ఎవరు పెట్టుకుంటారు? పంతులుగారి హోటలు అమ్మ కడుపులోలా హాయిగా సుశీలకు చల్లగానే ఉంటుంది. కూరలు తరగటం, పిండి కొట్టటం, పిండి రుబ్బటం, పొయ్యి రాజేయటం, ఎసట్లోకి ఏరి కడిగి బియ్యం పొయ్యటం, ఇవన్నీ సుశీలకు అప్పచెప్పటం లోకంలో ఇంకా ధర్మం మిగిలి ఉండటం వల్లనే అని సుశీల నమ్మకం. తిరిగి రావటానికి ఖర్చులకి డబ్బులెట్టుకెళ్ళు సుశీలమ్మ అంటే మా మామగారిస్తారని తలొంచుకుని చెప్పింది. దారి పొడుగునా కురిసింది వానే అయినా బెజవాడలోకి బస్సు రాగానే అది దీపాల పాలవెల్లి కిందకు రావలసిన ముఖ్యమైన చుట్టంలా వచ్చినట్లనిపించింది సుశీలకు. బస్సు దిగి ఆ చేతి సంచిని గుండెల కదుముకుని షెడ్లో కాసేపు నిలబడింది.
ఆ 16 రోజుల పెనిమిటే ఇంకా కాసిని రోజులుంటే ఇప్పుడిక్కడ ఈ వానలో ఇలా తడవనక్కర లేకుండా చేయి పుచ్చుకుని ఇంటికి నడిపించుకు వెళ్ళేవాడవునా అని మనసును చురుక్కమనిపించింది. ఇంత వానలో మళ్ళీ ఈ కన్నీరెందుకని ఆమె కళ్ళు తుడుచుకోకుండానే బరువుగా 4 అడుగులు వేసింది. సత్యనారాయణపురం శివాలయం వీధికి రూపాయిన్నర అడిగాడు. తనను ఏగాదిగా చూసి కూడా నడిచి వెళ్ళగలన్లే అని ఆమె సంచి నెత్తిమీద పెట్టుకుని 3 రూపాయల ముప్పావలలో రూపాయిన్నర ఖర్చు కాకుండా పేద తల్లులకంతా ఏ దారి రాసిపెట్టి ఉందో ఆ దారినే నడిచింది. మామగారు ఇంటి వద్ద ఉండరు. ఆ సమయానికి ఆయన పేపర్ ఆఫీసులో డ్యూటీలో ఉంటారు. ఒకవేళ డ్యూటీ లేకపోతే ఆయన విధిగా ఏ సినిమా హాల్లోనూ ఉంటారు. నీకు తెలుసా, మా నాన్నగారు రోజు సినిమాకెళతారు. ఆయనకదో పిచ్చి. మా అమ్మ పోయాక ఇలాంటి అలవాట్లన్నీ చేసుకున్నారని భాస్కరం ఆ 16 రోజుల్లోనూ ఓ రోజు చెవిలో చెప్పాడు. ఆయన ఇంటి వద్ద లేకపోతే ఆ తుమ్మ ముద్దులాంటి ఆడమనిషి తన్ను లోపలికి రానిస్తుందో లేదో. రానివ్వకపోతే ఎలాగూ ఉన్నాయి మెట్లు, అక్కడే నిలబడతాను. నా వస్తువే నాకు లేనప్పుడు నన్నెవరింక లోపలికి ఆహ్వానించలేదనే బాధ నాకెందుకు ఉండాలి? ఆ 16 రోజులలోనే ఓసారి ఇల్లెక్కడే ఈ కిల్లి కొట్టు దగ్గరే నాకొక మిఠాయి కిల్లి కట్టించారు మామగారు. ఈ వీధిలోనే ఏదో హోటల్ ఉండాలి. అక్కడ అద్దాల తలుపుల్ని తోసుకుని వెళ్ళి లోపల చల్లని చోట కూర్చుని వెచ్చని కాఫీ కూడా తాగాం. అలా 3 నాళ్ళ ముచ్చటే గాకపోతే నా పెనిమిటి సత్యవంతుడే అవును. ఏ నోములు నోచలేదు, ఏ వ్రతాలు చేయలేదు, ఏ దానాలు ఇవ్వని దానికి పురుషుడెలా దక్కుతాడు? 16 రోజుల సంసారానికే ఆ నా భగవంతుడు ఈ కాగితాల మీద సంతకం పెట్టి నా డబ్బు తీసుకో రమ్మంటున్నాడు. ఆయనకు నా మీద ఎంత దయలేకపోతే ఈ కార్డు ముక్క ఆ ముసలాయన మనసులోకి దూరి రాయిస్తాడు. సుశీల తామిది వరకు ఉన్న ఇంటి ముందుకు ఎలాగోలా వచ్చి చేరుకుంది. కానీ ఆ తలుపులు మూసి తాళం వేసి ఉండటం చేత ఆ మెట్ల మీదనే నీడలో తడిసి ముద్దైన సావిత్రీదేవిలా కూర్చుంది. వర్షంలో వీధి దీపం ఉండి ఉడిగి కన్నుమూసి తెరిచినట్లు వెలుగుతుంది. ఆ మెట్ల మీద అలా కూర్చోగలిగినందుకు సుశీలకు ఏదో హాయిగా ఉంది. గుళ్ళో దేవుడు నిద్రపోతున్నాడు. గుడిగంటలు వినబడటం లేదు. ఆ జడివానలో తడి రిక్షాలు వాటి గంటలే వాటి గణగణలే, వడివడిగా నడిచే పాదాల సవ్వడులే, వీధి దీపాల వెలుతురు, మొక్కల్ని వెదజల్లుతున్న వాన నీళ్లు, వాటిలో ప్రతిబింబాలు, ఆ నీటి మీద కాగితం ముక్కలు, పనికిరాని సిగరెట్ పీకలు, చెత్తంతా తెట్టుకట్టి దీపం వెలుతురు పడిన మేరంతా ఆక్రమించటం సుశీల గమనిస్తూ కూర్చుంది. ఈ మెట్ల మీద ఎక్కడే కూర్చుని సిగరెట్టు తీసి అగ్గిపెట్టి తెచ్చివ్వమని గోల చేసేవాడు అతను. ఇక్కడ అలా కూర్చుంటే, ఈ తలుపే తెరిచి ఉంటే, ఈ ఇంట్లో కూడా దీపం వెలుగుతూ ఉంటే అతను వచ్చి పక్కన కూర్చుని చెవిలో గుసగుసలు చెప్పి నవ్వించేవాడు కాదా ఏం? జీవితానికంతా శివరాత్రి ఒకే ఒక్కసారి సినిమాకెళ్లారు. అక్కడ అతను భుజం మీద చేయి వేశాడు. రిక్షాలో తామిద్దరూ అలా గాలిని తేలుచూ సోలిపోవచ్చును పాట పాడుకుంటూ ఇంటికి వచ్చారు. తను పాడలేదు, అతనే చిన్న అపస్వరంతో అన్ని పాటలు ఇదిగో విను, ఇది విను అంటూ సినిమా పాటలు పాడేవాడు. అతని ఇంట్లోకి వస్తే పాట ఇంట్లోకి వచ్చినట్లు ఉండేది. ఆ రోజు సినిమాంచి వచ్చి గుమ్మం మెట్ల వద్ద నాపరాతి సందులో దాచిన తాళం చెవి తీసి బళ్ళున ఇవే తలుపులు, వీటినే తెరిచారు. అప్పుడు మామగారు పాపం ఆఫీసులోనే పడుకునేవారు. ఈరోజు రారేమో అనుకుంటూ గుమ్మం ముందు నాపరాతి నెరదలో యథాలాపంగా వెతికింది. ఆశ్చర్యం, ఆ తాళం చెవి అక్కడే ఉంది. ఈ తాళం చెవితో ఆనాడు తామిద్దరూ ఆడుకున్న ఆటలు, జ్ఞాపకాలు మాసిపోకుండానే రెండో మనిషి మాయమైపోవాలా? సుశీల మెట్ల మించి లేచి అప్రయత్నంగా తాళం తీసి తలుపుల్ని తెరిచి లైటు వేసింది. అక్కడ ఆ దోమతెర, చిన్న నవారు మంచం, గోడను పెళ్లి ఫోటో, కింద వారి చిన్న సూట్ కేసు, అల్మరాలో వారి బీకాం పరీక్ష పాస్ అయిన సర్టిఫికెట్టు, బ్యాడ్మింటన్ ఆటలో గెలుచుకున్న బుల్లి కప్పు, వారు అప్పుడప్పుడు వాయించే మౌత్ ఆర్గన్ అన్నీ అలాగే ఉన్నాయి. ఆ సూట్ కేసు తెరిచింది. దాంట్లో వారి లుంగి, బుష్ షర్టు ఇస్త్రీ చేసినవి ఇస్త్రీ చేసినట్లున్నాయి. మామగారు కద్దరు పంచే సిల్క్ లాల్చి వేసుకుంటారు. ఆ లుంగి, బుష్ షర్టు తన మెడ మీద కప్పుకుని వాటిలో తన ముఖం దాచుకుని భాస్కర్ వాసనా సుఖం క్షణకాలం అనుభవించింది. అంతేకాదు, ఆ ఇంట్లోకి వచ్చాక గదులన్నీ స్వేచ్ఛగా నిర్భయంగా తిరిగింది. తాను కూడా ఎవరో నడిచినట్లు ఉన్నది. అలా ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆకలి, దాహం ఏమీ గుర్తుకు రాలేదు.
కొంతసేపయ్యాక ఆమె వీధి గదిలో ఆ లుంగీ కప్పుకుని ఆ చొక్కా తల కింద పెట్టుకుని అలా నేల మీద గాఢ నిద్రలో ఒరిగేసింది. బయట వాన తగ్గింది. ఇరుగు పొరుగు కాస్త అటూ ఇటూ కదిలి మెడలు రెక్కించి చూశారు. జోగినాథం గారింటి తలుపులు బార్లా తెరిచి ఉండటం, లోపల దీపం వెలుగుతూ ఉండటం వారు గమనించారు. ఆయన చాలా పొద్దుపోయాక గాక రాడని అందరికీ తెలుసు. అమ్మలక్కలు ఇరుగు పొరుగు లోపలికి వచ్చి పరికించారు. సుశీల గాఢ నిద్రలో చలనం లేకుండా పడి ఉంది. ఒకరిద్దరు గుర్తుపట్టి, పాపం ఈ ఇంటి కోడల్రా అని బొగ్గ మీద వేలు వేసుకున్నారు. ఆ వచ్చిన వారిలో ఎవరో పుణ్యాత్ములు జోగినాథం గారికి ఫోన్ చేశారు. ఆయన కంగారు పడి ఇదిగో వస్తున్నానంటూ బయలుదేరాడు. జోగినాథం గారి పరిస్థితి ఆ వాడలో చాలా అధ్వానంగా మారింది. కొడుకు పోయాక కోడలు నెత్తిన ముసుగేసుకుని తన దారిన తను వెళ్ళాక ఆయన ఒంటరితనం మరీ భయంకరంగా పీడించసాగింది. అప్పుడు ఆయన కొందరు మిత్రుల సలహా ప్రోద్బలంతో అది వరకు అలవాటు పడిన ఆడమనిషినే కొండ మీద పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చి కొత్త కాపురం పెట్టారు. ఇరుగు పొరుగు ముక్కు మీద వేలేసుకున్నారు, బుగ్గలు నొక్కుకున్నారు. అంతకంటే విపరీతం ఆ ఆడమనిషి మహా రాలుగాయి. 24 గంటలు అది తెమ్మని ఇది తెమ్మని వేపుకు తినేది. మంచినీళ్ళలా డబ్బు ఖర్చు చేసేది. జోగినాథానికి ఆఫీసులో ఆఫీస్ బాయ్ వద్ద కూడా అప్పు చేయాల్సి వచ్చింది. అంతేకాదు ఆమెకు పెత్తనాళ్ళు, చిరుతిళ్ళు, సినిమాలు ఎక్కువ. జోగినాథం పెద్ద బురదలో కూరుకుపోయాడు. ఆమెతో సంబంధం పెట్టుకున్నందుకు అతను చాలా పరితపిస్తున్న సమయంలో మరొక విషయం జరిగింది. తను ఇంటి వద్ద లేని సమయంలో తన ఇంట్లో ఆమె కోసం వచ్చేవారు. బంధువులమంటూ తిష్టవేసి రంగరంగ భోగాలు జరిపించుకునేవారు. నిత్యం పేకాటలు, తాగుడు, బుడ్లకి బుడ్లు ఇంటి నిండా చేరి ఇల్లు సత్రమయ్యింది. ఆ వచ్చేవారు బంధువులో కాదో జోగినాథానికి తెలియదు. వాళ్ళని వెళ్ళిపోమని చెప్పమని ఆవిడకి చెప్పాడు. ఆవిడ అంతెత్తు లేచింది. తను వెళ్ళి చెప్పాడు. వాళ్ళంతా కలిసి జోగినాథాన్ని తన్ని వీధిలోకి గెంటారు. ఆ వీధంతా కొడుకు పోయాక ఇటువంటి తెలివి తక్కువ పని చేసినందుకు జోగినాథానికి శాస్తి కావాల్సిందేనని ఊరుకున్నారు. జోగినాథం జాతీయోద్యమంలో వెనుక జైలుకెళ్లారు. అతను ఓ నాయకుణ్ణి పట్టుకుని పోలీసుల ద్వారా వాళ్లను వెళ్ళగొట్టి ఆవిడకు నష్టపరిహారం 4,000 ఇచ్చుకుని బయటపడ్డాడు. కానీ వయసులో కామం కాటేస్తుంది. ఇప్పుడు అతనికి ఎటు చూసినా అప్పులు. చచ్చిపోయిన కొడుకు ప్రావిడెంట్ ఫండు, ఇన్సూరెన్స్ వస్తాయేమో అనుకుంటే అవి ఆ నెలలు కాపురం చేసిన కోడల పిల్ల సంతకం మీద ఆధారపడి ఉన్నాయి. జోగినాథానికి తన సొంత తెలివితేటల మీద నమ్మకం లేదు. అతను గాంధీనగరం వెళ్ళి దూరపు చుట్టం ఒక ముసలమ్మను వెంట పెట్టుకుని వచ్చాడు. అతనికి ముసలివాళ్లు తప్పకుండా తెలివైన వాళ్ళై ఉంటారని ఓ నమ్మకం ఉంది. పిల్లవాడి పెళ్లికి 2,000 అప్పయింది అని మూలిగాడు. వాళ్ళేమి ఇవ్వలేదా అంది ముసలమ్మ. 1,500 ఇచ్చి గుళ్ళో పెళ్లి చేశారు. సరే, వాళ్ళది వాళ్ళకిచ్చేయి. అది కాదు అత్తయ్య, పిల్లాడి వైద్యానికేం ఖర్చు కాలేదనుకో. దినవారాలకి మరో 1,000 తగిలింది. దాని రాతలా రాసింది. దాని రాత కాదు, నా రాత. నాకు ఆ పిల్లతో ఎలా మాట్లాడాలో తెలియటం లేదు. అవునది ఇంట్లోకి ఎలా వెళ్ళింది? తాళం చెవి ఎక్కడ దాస్తానో వాడు దీనికి చెప్పి ఉంటాడు. తెలివైందే, అదృష్టం లేక కానీ. ఇప్పుడేం చేద్దామంటావత్తా? దాని డబ్బు దానికిచ్చేయాలి. అది నీకేమన్నా ఇస్తే పుచ్చుకో. ఇందుక నిన్ను పిలుస్తా. నేను పూర్తిగా మునిగిపోయి ఉన్నాను. నాకేదన్నా ఉపకారం చేస్తావని. ఏం లాభం నాయనా, దాన్నెవరితోనో తెచ్చి ఇంట్లో పెట్టావు. చీచీ అని జనం ఉమ్మేశారు. లెక్క చేయకుండా దాని మెళ్ళో తాళి కట్టావు. ఆ బజారు మనిషి నిన్ను బజారుకిడ్చింది. దానికెంతో ముట్ట చెప్పావు. కొడుకు చావు వల్ల నష్టపోయానంటావేమిటి? వాడి జబ్బు నయం కాదని తెలుసు. డాక్టర్లు వద్దన్నారు కూడా. మరెందుకు ఆ పిల్ల గొంతు కోసావు? ఈ డాక్టర్లేం దేవుళ్ళా? పెళ్ళైతే అన్ని రోగాలు కుదురుతాయని వెంకటేశ్వర స్వామికో మొక్కు మొక్కేశాను. ఆ 1,500కి కక్కుర్తి పడ్డాను అనవు. అదంతా తవ్వకిప్పుడు. ఆ కాగితాలు నువ్వు ఆ పిల్ల చేత సంతకం చేయించాలి. ఏం చెప్పమంటావు? అది నువ్వే ఆలోచించు. అందుకే నిన్ను పిలుస్తా. అది ఇప్పుడేం చేస్తుంది? దీనికో ముసలి మేనత్త ఉంది. అది ఓ పంతులి హోటల్లో ఖమ్మం వద్ద పల్లెటూళ్ళలో పనిచేస్తుంది. ఇప్పుడు ఇది కూడా ఆ పంతులి హోటల్లోనే పనిచేస్తుంది. వాడే అమ్మాయికి గార్డియన్. చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగింది. ఈ సంబంధం ఎవరు తెచ్చారు? నేను మాట పేపర్ల వాళ్లతో అటుకేసి క్యాంపుకెళ్ళినప్పుడు పంతులే ఈ పెళ్ళికేదన్నా పెళ్లి సంబంధం చూడమని పోరాడు. ఉపకారం చేద్దామని నాకు అనిపించింది. ఈ అమ్మాయి వంట అద్భుతంగా చేస్తుంది. మరింకే, ఆ అమ్మాయిని ఇక్కడే ఉండమను, నీకు వండి పెడుతుంది. పంతులు ఒప్పుకుంటాడా? వాడిచ్చిన 1,500 వాడి మొహాన కొట్టే. అది ఇష్టపడుతుందా?
ఇష్టమేమిటి కష్టమేమిటి, దాని బతుకు ఎక్కడో అక్కడ తెల్లవారాలి కదా. నువ్వు చెప్పి ఒప్పించు, ఆ డబ్బు పలావులైపోదు, నేనా అప్పుల పాలు కాను. అవును, వాటికి మాసికాలన్నా పెడుతున్నావా? ఆడదిక్కు లేనివాణ్ణి, నాకివన్నీ ఎలా సాగుతాయి? ఆ రోజు ఓ బ్రాహ్మణ్ణి తీసుకెళ్లి కాఫీ హోటల్లో టిఫిన్ పెట్టించేసి ₹1 ఇచ్చి పొమ్మంటున్నాను. ఇప్పుడు దాని చేతే చేయించు, దానికి నీ మీద నమ్మకం కుదురుతుంది. తప్పకుండా నువ్వు ఈ రాత్రికి ఇక్కడే ఉండి దానికి నూరి పొయ్యాలి. ఎవరో మొహం మీద నీళ్లు చల్లారు. సుశీల కళ్ళు తెరిచి చూసింది. హఠాత్తుగా గాఢ నిద్రలోంచి లేచిన వాళ్ళకి ప్రపంచం మగత మగతగా ఉన్నట్లు ఆమెకి ఏమీ గుర్తుకు రావటం లేదు. ఈ పళ్ళు తిను, ఈ మజ్జిగ తాగు అని ఆవిడ అరటిపళ్లను మజ్జిగ గ్లాసును దగ్గర పెట్టి తట్టి లేపింది. సుశీలకు తల దిమ్మెక్కిపోయి ఉంది. కళ్ళు కూరుకుపోతున్నాయి. ఆవిడ పండు వలిచి చేతికందించింది. సుశీల ఆ పండు తినేసింది. మజ్జిగ ఇచ్చింది. మజ్జిగ తాగి మళ్ళీ పడుకుంది. ఆ ముసలమ్మ మళ్ళీ మొహం మీద నీళ్లు చల్లి, మీ మామగారు నీతో మాట్లాడతానంటున్నారు, కాస్త లేచి కూర్చో అని తట్టి కుదిపింది. సుశీల అబ్బ నిద్రొస్తుంది అని అటు తిరిగి పడుకుంది. బాగా నిద్రమైకంలో ఉంది. కొందరింతే. పోనీ ఆ కాగితాల మీద ఇలాంటప్పుడే సంతకం పెట్టించేస్తే అన్నాడు జోగినాథం. తెలివొస్తే అసలేమీ పని జరగదనే అనుమానంతో. ముసలమ్మగారు ముఖమంతా నీళ్లతో తుడిచి తట్టి మళ్లీ లేపి కూర్చోపెట్టారు. ఈమారు కళ్ళు విప్పి పెద్ద పెద్ద కళ్ళతో చూసింది. అమ్మాయి, ఎక్కడికొచ్చావో గుర్తుందా? సుశీల తల ఊపింది. ఈయన మీ మామగారు తెలుసా? మళ్ళీ తల ఊపింది. కాగితాలేవో సంతకాలు పెట్టాలట, నువ్వు పెడతావా? సుశీల తలాడించింది. జోగినాథం వెళ్ళి సరుకులోని కాగితాలు తెచ్చి అవి ముసలమ్మగారి చేతికిచ్చి ఆశగా నిలబడి సుశీలకేసి చూశాడు. సుశీల కళ్ళు తెరిచే రెప్పవాల్చకుండా ఏటో చూస్తుంది. ముసలమ్మగారు కాగితాలు ఆమె చేతికిచ్చింది. కూర్చో, కూర్చుని మీ మామగారు చూపించిన చోట సంతకం పెట్టు. సుశీల కాగితాలు తీసుకుని ఒళ్ళో పెట్టుకుంది. కలం కూడా అందుకుంది. కానీ ఏటో చూస్తుంది. దీని చూపులు భయం వేస్తున్నాయి అంది ముసలమ్మగారు గొణుకుతూ. జోగినాథం భయపడ్డాడు. సంతకం పెట్టమ్మా, ఇందాక తలాడించావుగా అంది ముసలమ్మ. జోగినాథం అట్ట తెచ్చి అందివ్వబోయాడు. సుశీల చేతులు వెనక్కి లాక్కుంది. పోనీ ఆ కాగితాలు తీసుకో, తెల్లారి తెలివొచ్చాక అదే పెడుతుంది అంది ముసలమ్మగారు. జోగినాథం ఆ కాగితాలు మళ్ళీ తీసుకోబోయాడు. సుశీల ఆ కాగితాల్ని గట్టిగా పట్టుకుని తన గుండెలో కదుముకుని మళ్ళీ పడుకుంది. ముసలమ్మగారు, జోగినాథం ఇద్దరూ తెల్లబోయారు. పోన్లే, ఓ రాత్రి నిద్దట్లో అదే వదిలేస్తుంది, అప్పుడు తీసి జాగ్రత్త చేయొచ్చు అంది ఆవులిస్తూ ముసలమ్మగారు. చింపేస్తుందేమో అని భయపడ్డాడు జోగినాథం. దాని మొహం, అది నిద్రపోయింది అంటూ ముసలమ్మగారు సుశీల ఒళ్ళో ముడిచిపెట్టుకున్న ఆ కాగితాలను తీయాలని చూసింది. కాని సుశీల గుప్పిటి మరీ బిగుసుకుంది. తెల్లారి చూసుకోవచ్చు, నువ్వు నిద్రపో అని ముసలమ్మగారు సుశీలకు సమీపంలో చాపవాల్చుకు నడుము వాల్చింది. జోగినాథం కాలుగాలిన పిల్లిలా అక్కడే తిరుగుతున్నాడు. సుశీలకు నిద్రలో ఓ కల. ఆ కలలో సుశీల చుట్టూ పెద్ద పెద్ద మంటలు, బాహువులతో ఆ మంటలు తన్ను కమ్మేస్తున్నాయి. ఒళ్లంతా నిప్పుల్లోకి త్రోసేసినట్లు మండిపోతుంది. అమ్మో అమ్మో అంటూ పెద్ద పెద్ద కేకలు పెట్టింది. ఆ మంటలు జోగినాథం చేతులే. అది కల కాదు, జోగినాథమే. సుశీల భయంతో పెద్ద పెద్ద కేకలు పెట్టింది. జోగినాథం నోటికడ్డంగా చేతులు పెట్టి అరవకు అరవకంటున్నాడు. ఆ గందరగోళానికి లేచిన ముసలమ్మ గారికి అర్థమయ్యి 2 చేతులతోనూ జోగినాథాన్ని బాతూ, ఈ పిల్లని చంపేస్తున్నాడు, బాబోయ్ రక్షించండి అని అరిచింది. జోగినాథం ఆ అమ్మాయితో పెనుగులాడుతున్నాడు. సుశీల అరుస్తుంది, ఏడుస్తుంది. వీధి ముందు జనం పోగయ్యారు. ముసలమ్మగారు తలుపులు తీయటానికి వెళితే ఆమెను పడతోశాడు. సుశీల బాణంలా దూసుకు వెళ్ళి తలుపు తీసి వీధిలోకి పరిగెత్తింది. ఏం జరిగిందమ్మా అంటూ జనం కర్రలతో లోపలికి దూసుకువచ్చారు. ఈ చండాలుడు ఆ పిల్లను పాడు చేయబోయాడు అని ముసలమ్మగారు కోడల్ని లొంగ తీసుకుంటే అది జన్మంతా ఇక్కడే అణిగిమణిగి పడి ఉంటుందని వీడి కుట్ర అని చేత్కారం చేసింది. ఇలాంటి వాడిని ప్రాణాలతో వదలకూడదు అని జనం కర్రలెత్తి కొల్లబొడిచారు. నన్ను చంపకండి బాబో అని జోగినాథం దండాలెడుతూ అరుస్తున్నాడు. నీ కోడలికి దండం పెట్టు అంటున్నారు వాళ్ళు. అతని ఆర్తనాదం అంత దుఃఖంలో ఉన్న సుశీలకు వినిపించింది. పరిగెత్తుకుంటూ వచ్చి, ఆగండి, ఆయన చంపకండి అని లేచిన కర్రలకు అడ్డు వెళ్ళింది. ఎత్తిన కర్రలన్నీ ఆకాశంలో నిలిచిన ఆశ్చర్యార్థకాల్లా ఉన్నాయి. మీ దగ్గర ఎక్కడన్నా కలం ఉంటే ఇవ్వండి అంది. ముసలమ్మగారే కలం తెచ్చి ఇచ్చింది. తన బొడ్లో ఉన్న కాగితాలను తీసి సంతకం పెట్టి అతని మీదకి విసిరేసి, ఆయన్ని చంపకండి, ఆయన నాకు మామగారు,
నా భర్తకు తద్దినాలు పెట్టాలి అని విసవిస వీధిలోకి నడిచి వెళ్ళిపోయింది. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.